ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండునుగాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, పరిసయ్యుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి యేసయ్య వారిని కొంచెం గద్దిస్తూ మాట్లాడారు కదండి. ఆ విధంగా మాట్లాడిన తర్వాత యేసయ్య ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనము. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును అనెను. అంటే మనకున్న వ్యసనాలని మనము వదిలించుకోవాలని మనం ఆశపడినప్పుడు మనం ఏం చేస్తామండి, మనం వెంటనే ఫాస్టింగ్ ఉండి మనము ప్రేయర్స్ చేస్తూ ఉంటాం కదండి. ఆ విధంగా ప్రేయర్స్ చేస్తూ చర్చికి వెళ్తూ మనము ప్రార్థిస్తున్నప్పుడు, మనం వాక్యం చదువుతున్నప్పుడు, ఉపవాసం ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందండి, ఆ వ్యసనానికి కారణమైన దురాత్మలు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి కదండి. ఆ విధంగా అవి వదిలిపెట్టి వెళ్ళిపోగానే మనం ఎంతో సంతోషంతో వెంటనే ఏం చేస్తామండి, మనము ప్రార్థించడం మానేస్తాము, వాక్యం చదవడం మానేస్తాము, ఇంకా చర్చికి వెళ్ళడం కూడా మానేస్తాం కదండి. ఆ విధంగా మనం ఉంటున్నప్పుడు మనల్ని విడిచిపోయి వెళ్ళిన దయ్యాలు ఏం చేస్తాయండి, మళ్ళీ మనల్ని ఒకసారి చెక్ చేస్తాయంట కదండి. చెక్ చేయడానికి వచ్చినప్పుడు మనలో వాక్యము, ప్రార్థన, ఉపవాసం ఏది లేదని అది గమనించినప్పుడు ఆ దయ్యం అప్పుడు ఏం చేస్తుందండి, తనకంటే చెడ్డదైన మరి 7 దయ్యాలని తీసుకొని వచ్చి మన హృదయంలో నివసిస్తాయి అంట కదండి. ఆ విధంగా ఒక్క దయ్యాన్ని వదిలించుకోవడానికి మనం ఎంతో కష్టపడతాం కదండి. కానీ ఇప్పుడు దానికంటే చెడ్డమైన 7 దయ్యాలని వదిలించుకోవడము ఎంతో కష్టతరం కదండి. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారండి, పూర్తిగా నిరాశకి గురయ్యి లోకంలో కలిసిపోతారు కదండి. ఇప్పుడు వారి యొక్క పరిస్థితి మొదటి స్థితి కంటే ఎంతో చెడ్డదిగా ఉంటుంది కదండి. అదే విషయాన్ని ఇక్కడ యేసయ్య కూడా చెప్తున్నారు కదండి. కాబట్టి మనం ఆ పరిస్థితికి గురి కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి, మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి కదండి. మనకి వాక్యం చదవాలని లేకపోయినప్పటికీ కూడా మనము వాక్యాన్ని చదవాలి కదండి. ఎందుకంటే మనం మన హృదయాన్ని వాక్యంతో నింపుకుంటే మాత్రమే మన హృదయంలోనికి తిరిగి దయ్యాలు అనేవి రాకుండా ఉంటాయి కదండి. ఆ విధంగా మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకొని పరిశుద్ధంగా జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి 45వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.